మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బీహార్ రాజధాని పాట్నాలో 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష వ్యవహారం మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ప్రధానంగా పరీక్షల్లో పేపర్ లీక్ తో పాటుగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వరకు కూడా భారీగా ర్యాలీ చేపట్టారు అక్కడి విద్యార్థులు. అయితే ఈ క్రమంలో విద్యార్థులకి పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులు పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఒక్కసారిగా పోలీసులకు కూడా ఒక పెద్ద సవాలుగా మారింది. ఇక 70వ బీపీఎస్సీ పరీక్షల చుట్టూ కూడా ఈ వివాదం సాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా 70వ బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2024 డిసెంబర్ 13న బీహార్ వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. కానీ పరీక్ష సందర్భంగా కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రం ఆలస్యంగా అందిందని, పరీక్ష నిర్వహణకు అనేక లోపాలు కూడా జరిగాయని అభ్యర్థులు ఆరోపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా పాట్నాలోని బాపు పరీక్ష పరిసర్ కేంద్రంలో జరిగినటువంటి ఈ పరిణామాలు ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఇన్ టైంలో రావాల్సినటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం. కానీ పేపర్ ఆలస్యంగా వస్తే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నటువంటి ఉదంతాలు ఈ మధ్య కాలంలో విపరీతంగా ఎక్కువయ్యాయి. విద్యార్థుల్లో ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంతో పాటుగా పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ లోపాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయని, ప్రశ్నాపత్రాల పంపిణీలో చాలా ఆలస్యమైందని, మరి ముఖ్యంగా పరీక్షా విధానంలో ఈ అసమానతలు వంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇవన్నీ కూడా విద్యార్థుల ఆరోపణలన్నీ, వాటికి సంబంధించి దర్యాప్తు న్యాయ ప్రక్రియ ఆధారంగా మాత్రమే కీలకంగా మారబోతున్నట్టు కూడా అక్కడి ప్రభుత్వం చెప్తున్నా, పాట్నా హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లు కూడా పేపర్ లీక్ అవకాశంతో పాటుగా పరీక్ష నిర్వహణకు కావలసినటువంటి వైఫల్యాలు, పరిపాలనా పరమైనటువంటి లోపాలు, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి మాల్ ప్రాక్టీస్లు, ఈ మొత్తం అంశాలు కూడా హైకోర్టు దృష్టికి కూడా వెళ్లడం జరిగింది. అయితే తాజాగా విద్యార్థులు భారీ స్థాయిలో చేరుకున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు కూడా విద్యార్థులు పరుగులు పెట్టారు. ఒకసారి అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ ను ఓసారి పరిశీలిద్దాం. విద్యార్థులు గాంధీ మైదాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి లోక్ భవన్ వరకు భారీగా ర్యాలీ చేపట్టినటువంటి వైనంలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు. పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ కావడం వల్ల మేము నష్టపోతున్నామంటూ విద్యార్థులు అక్కడ నినాదాలు చేయడం మాత్రమే కాదు, దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఘటనను మనం చూసాం. దాని తర్వాత కీలకంగా మారినటువంటి పలు పరీక్షల నిర్వహణలో కూడా ప్రభుత్వాల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు విద్యార్థి సంఘాలు పదే పదే ఆరోపణలు కూడా గుప్పించాయి. తాజాగా విద్యార్థులు గాంధీ మైదానం వరకు ఒక పెద్ద సంఖ్యలో గుమిగూడి రాజ్ భవన్ వైపు కదలడం, తమ ప్రభుత్వం యొక్క డిమాండ్లను కీలకంగా అంటే ప్రభుత్వం పరిశీలన చేయాలి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి భారీ గేట్లను కూడా విద్యార్థులు తొలగించి ముందుకు దూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మధ్య పోలీసులకి అదేవిధంగా విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులు వాటిని దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదంతో పాటుగా పోలీసులు వారి మధ్య తోపులాట చోటు చేసుకున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. అనంతరం పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో వాటర్ కెనాల్ కూడా ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. 70వ బీపీఎస్సీ పరీక్షకు సంబంధించి గతంలో జరిగిన ఆందోళనలను ఇదే తరహాలో లాఠీ చార్జ్ చేశారు, ఇదే తరహాలో వాటర్ కెనాలను వినియోగించారు అనేటువంటి అంశం కూడా కొంతవరకు కలకలం రేపుతుంది. అసలు పరీక్షను ఎందుకు రద్దు చేయాలంటున్నారు?
ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేసి అందరికీ సమానమైనటువంటి అవకాశాలతో మళ్ళీ ఒక పరీక్ష నిర్వహించాలి అని. కానీ ఒక పరీక్షలో కొంతమంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ఆలస్యంగా రావడం, లేదా పరీక్ష నిర్వహణలో కేంద్రాల మధ్య తేడాలు ఉండడం, లేదా తమకు సమానమైనటువంటి పోటీ అవకాశాన్ని దెబ్బతీస్తుందని వారు ప్రధానంగా వాదిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పేపర్ లీకేజ్ కారణంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఆలస్యంగా వస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఈ వివాదం నేపథ్యంలో బీపీఎస్సీ ఒక కేంద్రానికి సంబంధించినటువంటి పరీక్షను కూడా రద్దు చేసింది. ఆ కేంద్రానికి ప్రత్యేకమైనటువంటి రీ ఎగ్జామ్ నిర్వహించింది కూడా. కానీ జనవరి 4, 2025న పాట్నాలో ఉన్నటువంటి 22 కేంద్రాల్లో ఈ రీ ఎగ్జామ్ నిర్వహిస్తే 12,012 మంది రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో కేవలం 5,943 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక వర్గం మాత్రం ఒక కేంద్రానికి మాత్రమే రీ ఎగ్జామ్ నిర్వహించడం సరిపోదని, అసలు మొత్తం ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసేయాలి, అందరికీ ముందు నుంచి కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీపీఎస్సీ వివాదం క్రమంగా రాజకీయపరమైనటువంటి అంశంగా కూడా మారిపోతుంది. గతంలో విద్యార్థుల ఆందోళనకు జన స్వరాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. గాంధీ మైదానంలో విద్యార్థులతో కలిసి ఆయన కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటుగా మరికొందరిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అప్పటి నివేదికలు కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా విద్యార్థులపైన పోలీసుల చర్యలను విమర్శలు గుప్పిస్తున్నారు. తాజా పరిణామాల్లో కూడా రాజకీయ నాయకుల యొక్క విద్యార్థులు ప్రధానంగా డిమాండ్లపైన కూడా స్పందిస్తున్నారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా ఇదే అంశంపైన ప్రభుత్వంతో విద్యార్థులు చర్చలు జరపాలంటూ ఆయన లేఖ రాయడం మరింత కలకలం రేపుతుంది. మొత్తం మీద యువతలో మాత్రం ఒక్కసారిగా ఆందోళన వాతావరణం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షకు సంబంధించి యువత భవిష్యత్తుతో నేరుగా ముడిపడి ఉన్నటువంటి అంశం. మరి సంవత్సరాల పాటు చదివినటువంటి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు పరీక్ష నిర్వహణలో ఒక చిన్నపాటి లోపం కూడా పెద్ద ప్రభావాన్ని చూపించేటువంటి ఛాన్సెస్ కనబడతాయి. అందుకే పేపర్ లీకేజ్ లేదా పరీక్షల యొక్క అవకతవకల ఆరోపణలు మొత్తం వచ్చినప్పుడు ఒక పారదర్శకమైనటువంటి విచారణ జరపడం, వాస్తవాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇదే సమయంలో ఆందోళన శాంతియుతంగా కొనసాగించడంతో పాటుగా ప్రజల యొక్క ఆస్తులకు నష్టం కలగకుండా చూడడం విద్యార్థి సంఘాల యొక్క బాధ్యత కూడా. కానీ బీపీఎస్సీ పరీక్ష వివాదం ఒక పరీక్ష రద్దు చేయాలా వద్దా అనేటువంటిది, లేదా ఆ స్థాయిని దాటి పోటీ పరీక్షకు సంబంధించిన నిర్వహణలో పారదర్శకత ఉండాలా, సమానత్వం ఉండాలా, లేదా అందరికీ ఒక కీలకమైనటువంటి ఆపర్చునిటీ కల్పించాలా అనేటువంటి కొత్త చర్చకు కూడా దారితీస్తుంది. విద్యార్థులు కోరేది కేవలం ఒక పరీక్ష తేదీ మాత్రమే కాదు, తమ కష్టానికి న్యాయం జరగాలని. మరి చూద్దాం దీనిపైన బీహార్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుందో.